అని చెప్పినందుకు బ్రేక్ చేసుకుని వస్తాను. బండిలో ఉంటా ప్రపంచం నీ హైట్ నుంచి బంటి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన కనగుల్ల. సో చాలా గ్యాప్ వచ్చేసింది వ్లాగ్స్ పెట్టి. యాక్చువల్గా ఏమైందంటే కంటిన్యూగా ఏదో ఒక వర్క్ మీద వర్క్ ఉంటుందన్నమాట. సో నాకు అంత టైం కుదరలేదు. మధ్యలో యాక్చువల్గా ఒక వ్లాగ్ వచ్చేది ఉండే, కష్టపడి వెళ్ళి వ్లాగ్ తీసుకొని అన్నీ చేసిన తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్స్ మొత్తం డిలీట్ చేసాను. ఆల్రెడీ హార్డ్ డిస్క్లో ఉన్నాయేమో బ్యాకప్ అనుకొని డిలీట్ చేసా. డిలీట్ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత హార్డ్ డిస్క్లో చూస్తే దాంట్లో ఏం లేవు. నేను మర్చిపోయాను, ఎక్కించుకున్నాను అనుకుని డిలీట్ చేశాను. సో ఒక వీక్ అలా పోయిందనమాట. ఇంకా సరేలే, దాని తర్వాత ఏమో వర్క్ మీద వర్క్ ఉండి నేను చేయలేకపోయాను. అండ్ మళ్ళీ దాని తర్వాత నాకు ఫీవర్ రావడము, అంటే థ్రోట్ పెయిన్, కోల్డ్, ఇవన్నీ నాకు యాక్చువల్గా 1.5 డే నుంచి ఉంది ఫీవర్గా. సో చాలా టైర్డ్గా ఉంది. ఇంక ఈ వీకెండ్ కూడా అలాగే అయిపోయింది, ఈ వీక్ డేస్ కూడా అలాగే అయిపోయింది అనమాట. నాకు టైం కుదరలేదు. ఇంకా యాక్చువల్గా ఈరోజు మమ్మీ బర్త్డే. సో ఎటన్నా వెళ్దాము అది ఇది అని చెప్పి ముందు చాలా ప్లాన్ చేసుకున్నాము వెళ్దామని చెప్పి. మేము జూన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాం అనమాట, అమ్మ బర్త్డేకి ఎక్కడికన్నా వెళ్దాము, అట్లీస్ట్ వండర్లాకి వెళ్దాం అది ఇది అనుకుని తెగ ప్లానింగ్ చేసుకున్నాం. కానీ మొత్తం ఫ్లాప్ అయింది. ఫస్ట్ రాజుకి హెల్త్ బాగాలేదు, తర్వాత నాకు బాగాలేదు, తర్వాత మా చెల్లికి బాగాలేదు. లైన్గా అందరికీ ఫీవర్, కోల్డ్, థ్రోట్ పెయిన్స్ ఇవే ఉండే అనమాట. నాకైతే ఇంకా మొత్తం రికవర్ అవ్వలేదు, చాలా టైర్డ్గా ఉంది. ఈరోజు చాలా కష్టపడి ఓపిక తెచ్చుకొని రెడీ అయ్యాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాము. మమ్మీకి గిఫ్ట్ తీసుకుందాం ఏదన్నా. గిఫ్ట్ కూడా మేము ముందు వేరే ప్లాన్ చేసుకున్నాం అనమాట, నేను బంటి కలిసి. కానీ అది కూడా ఇప్పుడు అప్పుడే అయ్యాలా లేదని చెప్పి ఫ్లాప్ అయింది. ఈ రోజు వెళ్ళే షాపింగ్ యాక్చువల్గా ఎప్పుడో ముందే అయిపోవాలి, కానీ మాకు ఎవరికి హెల్త్ బాగోకపోవడం వల్ల అంత డీలే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ అయితే స్టైల్ యూనియన్ వెళ్దాము అని అనుకుంటున్నాము. వెళ్ళి ఏదైనా కనీసము రెగ్యులర్గా వాడేవి బట్టలు, చెప్పులు ఏవో ఒకటైతే తీసుకుందాం, మరీ ఏమి ఇవ్వకుండా అయితే ఉండం కదా, తీసుకుందామని చెప్పి. ఈ రోజుకే టెంపరీగా అయితే తీసుకుందాంలే, తర్వాత చూద్దామని చెప్పి వెళ్తున్నాం ఇప్పుడు. సో అందుకే రెడీ అయ్యా. మీరు నన్ను చూసినట్టయితే చాలా టైర్డ్ అయిపోయా, అసలు చాలా నీరసంగా ఉంది, అసలు ఓపిక కూడా లేదు. కానీ ఇంకా సరే అని చెప్పి ఇంకా వెళ్ళాలి ఈరోజు అని చెప్పి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ షాపింగ్ అయిపోయి వచ్చేసిన తర్వాత బంటి ఏమో అక్కడ ఇంటి దగ్గర డెకరేషన్ అవన్నీ చేసేస్తా అని చెప్పింది. నేను ఇక్కడ గిఫ్ట్ ప్యాక్స్ అవన్నీ చేసేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా బంటికి డెకరేషన్ అంత బాగా రాదు, కానీ ఇంకా అంత హడావిడిగా ఏమొద్దు అంటే మమ్మీ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయరు, వద్దంటారు. అంటే చిన్నపిల్లలు ఏం కాదు కదా, నార్మల్గా అంతే ఏమొద్దు అని అంటారు. ఇంకా డెకరేషన్ బంటి చేస్తా అంది, జస్ట్ సింపుల్గా ఏదైనా చేసేస్తా, నేను ఏం పెద్ద హడావిడి చేయను అని చెప్పింది. సో షాపింగ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇంకా అమ్మకి కుర్తీస్ అవి తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. యాక్చువల్గా నా గిఫ్ట్ వేరు, నేను ఆల్రెడీ సిల్వర్ మెటల్ తీసుకున్నాను. సో ఇక్కడ బంటి కుర్తీస్ ఏమైనా తీసుకుంటా అని అనింది. అండ్ రాజేమో ఏదైనా డ్రెస్ సెట్ ఏదైనా తీసుకుంటా అని అన్నాడు. సో వాళ్ళ కోసం అని చెప్పి వచ్చానమాట. అండ్ ఇక్కడ కుర్తీస్ అయితే నాకు ఈసారి కలెక్షన్ చాలా నచ్చాయి. ఈ కుర్తీ అయితే నాకు చాలా నచ్చి బ్లాక్ది నెక్స్ట్ డేనే వెళ్ళి సేమ్ కుర్తీ మళ్ళీ తీసేసుకున్నా. యాక్చువల్గా అది అమ్మకి తీసుకుంది బంటి, అయినా పర్లేదని చెప్పి సేమ్ మళ్ళీ తీసుకున్నాను నెక్స్ట్ డే వెళ్ళి. అండ్ ఈసారి అయితే కలెక్షన్ చాలా బాగుండింది గైస్, అంటే వీనెక్ కలెక్షన్ వచ్చింది. సో నాకైతే వీనెక్ చాలా ఇష్టము. అండ్ ఇంకోటి ఏంటంటే మనం స్పెసిఫిక్గా మన షాపింగ్ కోసం వెళ్ళకుండా నార్మల్గా ఎప్పుడైనా వెళ్ళినప్పుడే కలెక్షన్ ఎక్కువ బాగుంటాయి. ముందు ఎప్పుడు వెళ్ళినా నాకు కొన్ని కుర్తీస్ లిమిటెడ్గా నచ్చేవి చాలా, బట్ ఈసారి మాత్రం చాలా కుర్తీస్ నచ్చినాయి. సో అన్నీ చూసుకుంటున్నాను అనమాట నేను. నెక్స్ట్ డే వచ్చి వేసుకోవచ్చు మళ్ళీ ట్రయల్ అది. అంటే యాక్చువల్గా మాకు ఈరోజు లేట్ అయిపోతుంది కదా, అప్పటికే ఆల్మోస్ట్ ఏమో మధ్యాహ్నం అయిపోయింది లేట్గా. సో ఇంకా మళ్ళీ ఇంకా లేట్ చేస్తే కష్టము, కేక్ కటింగ్ చేసి టెంపుల్కి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం కదా అని చెప్పి నేను ఇంకా ట్రయల్ అవి కూడా ఏం వేయలేదు. సో జస్ట్ చూసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. రేపు వచ్చి ఇవి ట్రయల్ వేయాలి, సైజు ఉన్నాయా లేదా అన్నీ చూసుకుంటున్నాను. సో ఇంకా నేను నెక్స్ట్ ఏదైనా వీడియో చేసినప్పుడు అందులో చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నా అన్నది. అండ్ బంటి అయితే ఇంకా అట్లా కుర్తీ, ప్లాజో ఏవో తీసుకుందనమాట, ఒక 3-4 కుర్తీస్ ఏవో, అండ్ ప్లాజో ఒకటి తీసుకుంది. అండ్ రాజేమో ఒకటి డ్రెస్ సెట్ తీసుకున్నాడు బాగుందని చెప్పి. సో ఇంకా అలా చూస్తున్నాను. ఇక్కడైతే చికెన్ కర్రీ కుర్తీలు కూడా యాక్చువల్గా ఈ కలెక్షన్ కూడా కొత్తగా పెట్టారనమాట, షార్ట్ కుర్తీస్. యాక్చువల్గా ఇవి రియల్ చికెన్ కర్రీ కుర్తీ కాదు గైస్, రియల్ అయితే అసలు చాలా కాస్ట్లీ ఉంటాయి. అండ్ వాటి వర్క్ కూడా తెలిసిపోతుంది, వర్క్ బాగుంటుంది. ఇవి జస్ట్ ఏదో ప్యాచ్ వర్క్ లాగా ఉన్నాయి, జస్ట్ చికెన్ కర్రీ లుక్ ఉంది అంతేగాని అవేం రియల్గా ఆ కుర్తీలు కాదు. అండ్ ఇంక ఇక్కడ బంటి చేతిలో ఉన్న బ్లాక్ కుర్తీ అయితే నాకు చాలా నచ్చింది, ఫ్లోరల్ ప్రింట్ వచ్చి బ్లూది, వేసుకున్నాక కూడా చాలా బాగా సెట్ అయింది. బట్ నేను ఆ రోజు చూసినప్పుడు సైజ్ ఉండే, అబ్బా సైజ్ ఉంది కదా రేపు వచ్చి తీసేసుకుందాం అనుకున్నా. నెక్స్ట్ డే వెళ్ళేసరికి అది సైజ్ లేదు, అనవసరంగా తీసుకోలేదు
లేదురా బాబు అనుకున్నాను. ఆ కుర్తీ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇంకోటి ఈ బ్లూ కలర్ కుర్తీ ఒకటి తీసుకుందనమాట మమ్మీకి. అండ్ ఈసారి కలెక్షన్ అయితే బాగున్నాయి, కొంచెం వెరైటీగా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా నెక్స్ట్ జూడియో వెళ్తాం కదా, దానిలో కూడా కుర్తీలు చూద్దాం అనుకున్నాం, కానీ మాకు జూడియోలో కుర్తీలు అసలు నచ్చవు. కలెక్షన్ ఎప్పుడో చాలా రేర్గా బాగుంటాయి అనిపిస్తుంది. జూడియోలో ఎక్కువ వెస్ట్రన్ వేరే బాగుంటాయి. సో ఇంకా అట్లా ఇక్కడే చూసేద్దామని చెప్పి చూస్తున్నాం అనమాట. అండ్ ఈ కుర్తీ సెట్ వచ్చేసి రాజ్ తీసుకున్నాడు. అంటే కలర్స్ బాగున్నాయి, మంచి అంటే గాడి ఫంక్షన్. ఇది ఎవడన్నా ఫంక్షన్కి వేసుకెళ్తాడా? వరస్తుంది ఫంక్షన్, సెట్ అవ్వదు అస్సలు బాగా. అక్కడ బిల్లింగ్ అది చేసుకొని ఇంకా జూడియోకి వెళ్ళిపోయాము. ఇక్కడైతే చెప్పులు తీసుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట. అండ్ అసలు మేమైతే ఇంత ఫాస్ట్గా చెప్పులు షాపింగ్ అసలు ఇప్పటిదాకా ఎప్పుడు చేస్తుండం గైస్. అంటే అసలు వెళ్ళగానే ఇవే నచ్చినాయి అనమాట. చూడగానే ఫ్లాట్స్లో కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి, కానీ మమ్మీకి అయితే ఫ్లాట్స్ అసలు నచ్చవు. డెఫినెట్గా కొంచెమన్నా హీల్ ఉండాలి. సో హీల్స్లో పెద్ద కలెక్షన్ కూడా ఏం లేకుండే. సో ఉన్న వాటిల్లో ఇది ఒకటే స్టాండ్ అవుట్ అవుతుంది. ఓకే చూసినాము, ఇట్లా నచ్చింది, విత్ ఇన్ ఒక 5 minutes అంతే అట్లా తీసేసుకున్నాం అనమాట. ఇంకా అట్లాగే బాగున్నాయి, వేరేవి కూడా చూద్దాం ఒకసారి అని చెప్పి ఊరికే అట్లా ట్రయల్ వేస్తున్నాం అనమాట. ఇంకా మనం ఎక్కడికన్నా వెళ్ళాం షాపింగ్ కంటే ట్రయల్ వేయకుండా ఉండం కదా, టైం ఉంది కదా, ఎట్లానో తొందరగా సెలెక్షన్ అయిపోయిందని చెప్పి కొంచెం సేపు అట్లా చూసినాం అనమాట. ఇంకా బిల్లింగ్ అయ్యే టైంలో ఇక్కడ కాస్మెటిక్స్ అవి ఇవి చూస్తున్నా. ఇవి తీసుకుందాం అనుకున్నా కానీ మమ్మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయంట. సో ఇంకా అందుకే తీసుకోలేదు. ఇంకా బిల్లింగ్ అది అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో గిఫ్ట్ కార్డ్స్ తీసుకుందామని ఆగాము. అండ్ ఇక్కడ ఈ స్టిక్కర్స్ చూడగానే నాకైతే ఒక నోస్టాల్జిక్ మూమెంట్ అనమాట. చిన్నప్పుడు ఈ స్టిక్కర్స్ కోసం ఎన్ని స్టేషనరీస్ తిరిగేదాన్నో గైస్. అంటే పర్టికులర్గా ఫేవరెట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో నాకు ఆ క్యారెక్టరే కావాలి అని చెప్పి అది దొరికేదాకా వెతుకుతుండే అనమాట. అండ్ మళ్ళీ అందులో కూడా ఫేవరెట్ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకెళ్ళి ఇష్టమైన సబ్జెక్ట్కి అతికించాలి. సో అట్లాగా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఫ్లాష్ అవుతుండే అనమాట. అబ్బా స్కూల్ డేస్కి వెళ్ళిపోతే బాగుండు, అప్పుడే బాగుంది అని చెప్పి అనుకుంటున్నా. అండ్ ఈ స్టిక్కర్స్ అట్టలు వేయడము, ఆ లేబుల్స్ అంటించడము, ఇదంతా అసలు చైల్డ్హుడ్ కోర్ మెమరీస్ అనమాట నాకైతే. సో ఇంక అట్లా చూస్తున్నా ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తున్నా. సో షాపింగ్ మొత్తం అయిపోయి ఇంటికి వచ్చేసాము. సో ఇప్పుడు నేనైతే బంటి అక్కడ డెకరేషన్ చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ చేస్తా అని చెప్పినాను. సో గిఫ్ట్ ప్యాక్కి మనకు ముందుగా కావాల్సిన వస్తువులు గిఫ్ట్ కవర్స్, సిజర్స్, ప్లాస్టర్ అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్స్ కావాలి. సో ఇప్పుడైతే టైం ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఈ లేట్గా ఈ బాగుళ్ళన్నీ చేయకుండా తొందరగా మనం పని కానివ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలని ఉంది, అస్సలు ఓపిక లేదు. మళ్ళీ రిలాక్స్ అయ్యే టైం ఉండదు ఇప్పుడు తొందరగా చేయకపోతే. ఎందుకంటే ఫాస్ట్గా రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు రెడీ అవ్వడానికే టైం పడుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేయించి దాని తర్వాత మళ్ళీ కేక్ కట్ చేయించి కాసేపు మా మమ్మీ ఫోటోలు అది ఇది అంటది. ఫోటోలు తీసుకొని అవన్నీ అయ్యేసరికి టైం అవుతుంది కాబట్టి తొందరగా వెళ్తాం. ఓకేనా? సో ఏం తీసుకున్నాం అనేది పెద్ద గిఫ్ట్స్ ఏం తీసుకోలేదు, అన్ని చాలా నార్మల్ సింపుల్ మమ్మీకి అవసరమయ్యే డైలీవే తీసుకున్నాము. అసలు ఎప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ ఇంత స్లోగా చేయలేదు గైస్. నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల ఓపిక లేక అసలు చాలా మెల్లిగా చేశాను ఆ రోజు. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత అసలు రిలాక్స్ అవ్వడానికి కూడా టైం లేకుండే. సో రెడీ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. హాయ్ గాయ్స్, ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాం రెడీ అయిపోయి. ఇద్దరం ఫుల్ కోల్డ్లతోటి డల్గా ఉంది, ముఖం కూడా చాలా డల్గా ఉంది. బట్ స్టిల్ అమ్మ బర్త్డే అని చెప్పి రెడీ అయ్యాము. సో ఇప్పుడు బంటి డెకరేషన్ చేస్తుంది ఇంట్లో. నేను గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నా అని చెప్పాను కదా, బంటి చూడండి డెకరేషన్ కష్టపడి 2 hours కష్టపడి చేసింది డెకరేషన్. 1 hour కష్టపడి చేసింది డెకరేషన్. సో అమ్మకు కూడా తెలుసు, అమ్మ ఆల్రెడీ డెకరేషన్ అది చూసేసింది, అన్నీ తెలుసు. బట్ స్టిల్ అలా లోపల కూర్చుని ఉంది. ఎందుకంటే బయటికి రాగానే నేను వచ్చాను అనమాట, లోపలికి వెళ్ళి కూర్చో అని చెప్పి. అందరికి అన్నీ తెలుసు, బట్ స్టిల్ తెలియనట్టు అట్లా సైలెంట్గా ఉన్నాం అంతే. సో ఫస్ట్ అయితే ఇప్పుడు కేక్ కటింగ్ చేసేసి సింపుల్గా ఇందాక గిఫ్ట్ ప్యాక్ చేసినాను కదా, ఆ గిఫ్ట్లు ఇచ్చేసి తర్వాత ఏం చేస్తాం తెలియదు. యాక్చువల్గా మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బట్ టైం 8 అయింది. సో అవి వెళ్ళే ఛాన్స్ లేదు. మేము ఇక్కడ నుంచి అవతల ఊరికి వెళ్ళేసరికి 1-2 గంటలు అయిపోద్ది. సో ఇంకా ప్లాన్ క్యాన్సిల్. సో నెక్స్ట్ ఏం చేస్తామో కూడా మాకే తెలీదు. సో లెట్స్ సీ. ఫస్ట్ అయితే కేక్ కట్ చేపిద్దాం. మాకు జలుబుతే ఫ్రాన్స్ అండ్ అలానే ఒకసారి అమ్మని చూసేసి చూద్దాం. అమ్మ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. సో బర్త్డే ఉమెన్
బాగుంది కానీ బ్లౌజే అసలు సంబంధం లేదు. అది కూడా బాగుంది. మా అమ్మకి అలవాటు అయిపోయింది గైస్ సంబంధం లేని బ్లౌజ్ వేసుకోవడం. రెడీ అయిపోయింది. కమ్మలు చూడండి గైస్, గొలుసు చూడండి, మీనాకరి గొలుసా, గొలుసు కలంకారీ, మీనాకరి గొలుసు, కలంకారీ బ్లౌజ్. మొత్తానికి అయితే రెడీ అయిపోయింది బర్త్డే గర్ల్. బయట ఏం జరగబోతుందో అందరికీ తెలుసు, బట్ స్టిల్ తెలియనట్టు అలా లోపల కూర్చోవాలి సైలెంట్ గా, ఏం తెలియనట్టు అంతే. చేసిన గాజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్, చాలా బ్యాంగిల్స్ చేస్తుండే గైస్. నేను అవి ఎప్పుడన్నా కుదిరితే మీకు ఫొటోస్ చూపిస్తా. భయంకరంగా చేసి సేల్ చేసేదాన్ని. అంటే కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నాకు ఆల్రెడీ ఇంట్లో ఫుల్ పాకెట్ మనీ ఇచ్చేటోళ్ళు, బట్ స్టిల్ అట్లా తీసుకోవడం నచ్చక అదే ఆ పాకెట్ మనీ కాకుండా మళ్ళీ ఫుల్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ నేనే చేసి చాలా మందికి అమ్మాను. సో అట్లాగా అమ్మి ఆ డబ్బులు యూజ్ చేసుకునేదాన్ని అనమాట కాలేజ్ టైంలో. సో అందులో ఒకటి చేసిన, జస్ట్ అది నార్మల్గా చేసినవి, ఇంకా మంచి మంచి చాలా నార్మల్, ఇంకా మంచి మంచివి చేసినవి ఉన్నాయి. ఎప్పుడన్నా నేను కావాలంటే ఫొటోస్ అవి చూపిస్తా. కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. సో యా, ఇప్పుడైతే అంతే రెడీ అయిపోయింది. చూసినారు కదా, చూపించా కదా. ఇప్పుడైతే జస్ట్ అలా వెళ్ళి కేక్ కటింగ్ చేస్తాము. సో ఇయర్ అయితే అమ్మకి ఏం గిఫ్ట్స్ కొనలేదు, ఎందుకంటే నాకు ఫుల్ కోల్డ్ ఉంది, బంటికి ఫుల్ కోల్డ్ ఉంది. అంటే కోల్డ్ అంటే యాక్చువల్లీ బాలే, కొంచెం చాలా టైర్డ్ ఉంది. సో యాక్చువల్గా మంచి గిఫ్ట్ ఏదైనా తీసుకుందాం అనుకున్నాం కానీ టైం లేదు కాబట్టి ఏ గిఫ్ట్ తీసుకోలే. అసలు కనీసం ఒక బేసిక్ ఏదైనా గిఫ్ట్ కూడా తీసుకోలే. అయితే గీతే నానొక్కడే ఏదో చిన్న తీసుకుని ఉంటాడు తప్ప మేమైతే అసలు ఏం తీసుకోలేదు ఈ ఇయర్కి. సో ఫీల్ అవ్వద్దు, మా మమ్మీ ఆల్రెడీ ఏడ్చేవాగా ఉంది. సారీ అమ్మగారు, ఏం తీసుకోలేదు. సో యా, అదనమాట మ్యాటర్. ఇదేం చేసింది తెలుసా, నేను పడుకుని ఉంటే వచ్చి అమ్మ ఎగ్గిగడ్ బెలూన్లు అడుగుతున్నాడు అన్నమాట. బెలూన్లు తీసుకుని బెలూన్లు నాకు ఇప్పుడు వెలిగింది, నాకు అర్థం కాదు ఏం చెప్తున్నారని చెప్పి. మా చెల్లికున్న బ్రెయిన్ కి కాదు కావాల్సి నానేమో బెలూన్లు కడతావా వచ్చి అని అడుగుతున్నా. కాదు మా చెల్లికున్న బ్రెయిన్ కి వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటే వాడు బెలూన్లు ఏడున్నాయో కూడా ఇంట్లో తెలియదు, అమ్మకే తెలుసు. సో అమ్మ బర్త్డేకి మళ్ళీ బెలూన్లు కట్టాలంటే కూడా అమ్మనే అడగాలి, అది బంటి పరిస్థితి. సో వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు బెలూన్లు అడుగుతున్నాడు, కొంచెం తీసి ఇవ్వా అంట. ఇంకెందుకు అక్కడే తెలిసిపోయింది మొత్తం. ఒక్క ప్లానింగ్ కూడా రాదు గైస్, వేస్ట్ నాన్న ఇంకా బంటి. ఒక్క ప్లానింగ్ కూడా రాదు, ఒక్క సర్ప్రైజ్ కూడా రాదు చేయడం. గ్రేట్. ఈ మధ్య మా చెల్లి తాగుతుంది కూడా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నా ముక్కులో జల్బీ. నేను ఏం కట్ చేయ మొత్తం నేను ఏది కట్ చేయను, అన్ని ఉన్నట్టు పెడతా, నాకు సంబంధం లేదు. మీరు ఏది మాట్లాడితే అది దానిలో పడుతుంది అంతే. ఓన్లీ నేను ఏదైనా తిడితేనే బీపులు వేస్తాను. నేను తాగినా అంటుంది, రా వేస్తుంది అంట. చూడండి, నిజం అనుకునేరు. అయ్యో మేము మాకెవ్వరికి అలవాట్లు లేవు, ఓకేనా? ఎవడన్నా ఫోర్స్ చేసి మా మెడ పైన కత్తి పెట్టి చేయమన్నా మేము చెయ్యం, రివర్స్ నరికేసి వస్తాం కానీ అలాంటివి మాత్రం చెయ్యం. ఓకే, సపోర్ట్ చేయం. సో యా, ఓకే, కేక్ కటింగ్ చేయించేసి మేము ఎలాగో ఏం గిఫ్ట్లు ఇచ్చేది లేదు, జస్ట్ అలా కేక్ కట్ చేయించేసి ఏం చేస్తామో మరి నెక్స్ట్ ఏం చేస్తామో కూడా తెలియదు, మరి చూద్దాం. ఓకే, లెట్స్ కట్ ద కేక్.
ఎవరికన్నా ఓకే కేక్ కట్ కరో వెరీ స్మాల్ గిఫ్ట్ చూపించామండి ఇప్పటికల్లా నాకు బాగా ఇష్టము, బోల్డ్ అంత ఇష్టం కలెక్షన్. ఓకే gift? నాన్న గిఫ్ట్ అది చిన్న గిఫ్ట్ నాది. చిన్నదెందుకు పెద్దది ఇది. అంతే అమ్మ, ఇంకా నాన్న గిఫ్ట్ ఒకటే ఇయర్. గిఫ్ట్స్ ఏం తీసుకోలేదు అని అప్పటి నుంచి ఊరికే అట్లా కావాల్సి ఏడిపిస్తున్నాం అనమాట, మమ్మీ రియాక్షన్ చూద్దామని చెప్పి. సో ఇంక ఇక్కడైతే గిఫ్ట్స్ అవి అన్బాక్సింగ్ చేసి ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం సేపట్లో టైంపాస్ చేసి ఫొటోస్ అవి క్లిక్ చేసుకొని ఇంకా తర్వాత రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాము. సాటర్డే కాబట్టి నాన్న అయితే నాన్ వెజ్ తినడు, నాకు రాజుకి ఫీవర్ వచ్చింది కాబట్టి మేము కూడా తినకూడదు. అమ్మ బంటి అయితే వెజిటేరియన్స్ అనమాట. సో ఇంకా నేనైతే నెక్స్ట్ వీడియో క్లిప్పింగ్లో మమ్మీని కావాల్సి ఏడిపిస్తున్నాను, వెజ్ తినడానికి రెస్టారెంట్కి అవసరమా, నాన్ వెజ్ తినేటప్పుడు మేము అందరం కలిసి ఇంకేదైనా రెస్టారెంట్కి వెళ్దాంలే, ఇప్పటికైతే ఇంటి పక్కన ఉన్న టిఫిన్ సెంటర్కి ఎక్కడికన్నా వెళ్ళేసి టిఫిన్ తినేసి వద్దామని చెప్పి ఊరికే కావాల్సి అట్లా టైంపాస్ చేస్తున్నా అనమాట, ఏడిపించి అంతే. నేనైతే అని ఒక పాయింట్కి మమ్మీకి కంట్లోంచి నీళ్ళు కూడా తిరిగినాయి గైస్. అంటే ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు, బర్త్డే రోజు ఎక్కడికి వద్దంటున్నారు అని చెప్పి. అండ్ ఇక్కడైతే వీళ్ళని అదే చాయిస్ అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్దాము ఏంటి చెప్పండి అని. మమ్మీ రియాక్షన్ ఎలా ఉందో మీరు కూడా చూడండి. వాట్ ఈస్ ఏ ఇలా ఓన్లీ వెజ్ నాన్ వెజ్ ఇవ్వడం తినాం కాబట్టి సంతోష్ దాబా. వాట్ ఈస్ ఏ సంతోష్ డబ్బా. ఓకే నేను చెప్తున్నా, ఇవేం వద్దు, తాజా టిఫిన్స్కి వెళ్ళి ఒక మసాలా దోశ, ఒక ప్లేట్ ఇడ్లీ, పొంగల్ తినేసి వద్దాం. లేదా తాజా వద్దంటే మన ఇంటి పక్కనే బీబీఆర్ టిఫిన్స్ ఉంది, వెళ్ళి బీబీఆర్ టిఫిన్స్ తినేసి వద్దాం. మరి టూ మంది బీవీఆర్ ఓకే. రేపు నాకు తినదా ఈరోజు కదా. లెట్స్ గో టు బీవీఆర్ టిఫిన్స్ గాయ్స్. ఈ రోజు బీవీఆర్ టిఫిన్స్ వెళ్ళి రేపు వెళ్ళొచ్చు కదా. ఏ పోనుకొని రిచ్ గా వరలక్ష్మికి వెళ్దాం. వరలక్ష్మి టిఫిన్స్ ఇవన్నీ వద్దు తాజా వరలక్ష్మి టిఫిన్స్ వెళ్దాం. ఇది పడుతుంది. ఫస్ట్ అడిగి. ఇక్కడే కదా వెనకాల. సరే పోనీ వరలక్ష్మి టిఫిన్స్ కాకపోతే బీవీఆర్ టిఫిన్స్ ఆర్ తాజా టిఫిన్స్. అయోధ్య ఉంది. తాజాలో పొంగల్ ఉంటుందా? అయితే ఓకే. తాజాలు ఉంటాయి. ఏదైనా నార్మల్ టిఫిన్ వెళ్ళిపోయి రేపు నాన్ వెజ్ అని తింటావు నువ్వు అసలు నాన్ వెజ్? రేపు బార్బెక్యూ నేషన్ వెళ్ళొచ్చు. చిన్న పుట్టినరోజు ఈ రోజు అయితే రేపు ఎక్కడ పెట్టుకుంటారు. ఈ రోజు ఇప్పుడు బీవీఆర్ వెళ్ళిపోదాం. అయితే సరే ఏదో ఒకటి వెళ్దాం మరి, రండి ఫోటోలు వెళ్ళిపోయి రేపు మనం బార్బెక్యూ నేషన్ ఏదైనా వెళ్దాం. అమ్మ పార్టీ ఇస్తుంది. ఈ రోజు మాత్రం బీవీఆర్ కదా నాన్న, లేకపోతే బెస్ట్ టిఫిన్స్ తెచ్చేయచ్చు కదా నాన్న, అంత వెళ్ళి ఎందుకు అంటే బీవీఆర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మళ్ళీ. ఇప్పుడు వెళ్ళేది బీవీఆర్ అనుకున్నప్పుడు బీవీఆర్ దగ్గరికి వెళ్ళి అంత స్పెషల్గా ఏముంటుంది, ఇంత రెడీ అయిపోయి అదేదో ఇంటికే తెచ్చేసుకోవచ్చు కదా. అంటే ఫోటోల వరకు ఉంచుకోండి అండి, ఫోటోస్ ఫొటోస్ దిగి అప్పుడు ఒక గంట రేపు బార్బెక్యూ వెళ్దాము, అందరం నాన్ వెజ్ తింటాం కదా. ఈ రోజు ఇప్పుడు బీవీఆర్ కి రెడీ అయ్యి వెళ్ళే బదులు ఇంటికే టిఫిన్ తెచ్చుకుంటే అయిపోద్ది కదా. కొంచెం సేపు ఫోటోలు దిగేసి అట్లా, ఎందుకంటే మనం ఫోటోలు దిగి ఎప్పటికి టైం బోల్డ్ అవుతుంది. అవును, మాజా మా ఆంటీకి మాజా ఇష్టం కాబట్టి మాజా తెస్తే అయిపోయా డ్రింక్. అందుకే రేపు బార్బెక్యూ పోనీ అంత కావాలంటే ఇంకా ఆంటీకి ఐస్ క్రీమ్ ఇష్టం కాబట్టి దానికి తీసుకెళ్దాం. నీకున్న ఐస్ క్రీమ్ కూడా తినాలంటే మేము ఏం అది కూడా ఏడిస్తుంది రెస్టారెంట్. ఏంటి టీవీనైనా చూడండి ఫ్రెండ్స్, రెస్టారెంట్ తీసుకెళ్తాం. బీవీఆర్ టిఫిన్స్ కి మనం ఫోటోలు అంతా ఎగబడి ఇప్పుడు దిగే పని లేదు. ఎలాగో బీవీఆర్ నుంచి ఇంటికి తెచ్చుకునేది కదా, మెల్లగా దిగొచ్చు ఫోటోలు. కొంచెం ఆంటీ శారీ మార్చుకుంటారేమో దాని గురించేమో. అవునా, సర్లే దిగదా ఆంటీ శారీ మార్చుకుంటారు. ఆగి ఫోటోలు తీసుకొని నువ్వు అప్పుడు శారీ మార్చేసుకో, టిఫిన్ తెచ్చుకున్నా. నేను ఎలాగో డ్రెస్ అయితే తెచ్చుకున్నా షార్ట్.
అంకుల్ డ్రెస్ మార్చుకుంటారు అంకుల్ డ్రెస్. అప్పుడు చేసేసి సరే ఏదో ఒకటి ఏడండి. నాకు 2 ఇడ్లీ చాలు. నాకు మసాలా దోశ, నాకు కర్రీ. పూరీలు నైట్ టైం ఉండవు. ఈరోజు స్పెషల్ అమ్మ బర్త్డే కాబట్టి అందరం ఇట్లా రౌండ్ చేసేసుకుని ఇక్కడే కూర్చుంటే పోనీ ఆంటీ తినిపిస్తే అయిపోద్ది అందరికి. తినిపిస్తే అయిపోద్ది అందరికి. విందు భోజనం ఇవ్వాల. ఆంటీ మీరు జ్యూస్ ఒకటి సరిపోద్ది కదా మాజా. ఇంకోటి ఏమైనా కావాలి? కేక్ తింటారుగా ఎలాగో? ఇంకేం తినట్లేదు. అదేంటి? నేను కూడా ఆగో దీంట్లోకి గైస్ జూమ్ ఇన్ అండ్ మా అమ్మ కళ్ళలో వాటర్ కనిపిస్తున్నాయా? బీవీఆర్ టిఫిన్స్ కి వెళ్దామని చెప్పినందుకు ఇస్తోంది. తెలిసిపోతుంది తెలుసు. అది ఏడుతున్నా. ఇక్కడ చెప్పులు ట్రై చేస్తుంది అనమాట, ఎలా ఉన్నాయని చెప్పి చూస్తుంది. యాక్చువల్గా అమ్మకి నాకు బంటికి హైట్ డిఫరెన్స్ ఉంటుంది. అమ్మ ముగ్గురులో పొట్టి, నేను ముగ్గురులో హైట్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ మరీ టూ మచ్ హైట్ డిఫరెన్స్ ఏం కాదు. సో ఇక్కడ ఆ అమ్మ బంటిని పక్కన రమ్మని చెప్పి అబ్బా నేను హైట్ ఉన్నాను అని చెప్పి అట్లా పోల్చుకొని ఊరికే చూస్తున్నాం అనమాట ఎవరు హైట్ ఉన్నారని. అండ్ నేను కావాల్సి కొంచెం ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళని రెచ్చగొడుతున్నాను అనమాట. నేను ఎక్కువ హైట్ ఉన్నాను, మీరు మరీ ఇంత పొట్టిగా ఉన్నారేంటి అని. లాల్ లాల్ అమ్మే హైట్ తొక్కేం కాదు. అవును అమ్మే హైట్ కదా. నువ్వు దింపు వాళ్ళైపోవు. దింపు చేయి, దింపు రచనా లేపావు. అంటే ఎనక్కింది మంచిగా దింపే ఉంది. సేమ్ అంటే ఆ చెప్పులు తీసేస్తే ఒకసారి తీసే చెప్పులు చెప్పులు ఇంత హీల్ వేసుకుంటే నా హైట్కి వచ్చింది మా అమ్మ. ఒకసారి చెప్పులు తీసేస్తే చెప్పు అంటే గైస్ పెద్ద తెలియట్లేదు. ప్రపంచం ఇలా కనబడుతుంది. నీ నెత్తి ఇంత ఉంది, ఇంత గైస్ దిస్ మచ్ కాదు అమ్మ ఇలా కనబడుతుంది. ఏతులన్నీ ఇది లేపు ఇంత లేపు. సరే నువ్వు లేపు లేపి వస్తుంది. అది బాగా చూడండి గైస్. ఓకే బండి ఇలా ఉంటుంది ప్రపంచం నీ హైట్ నుంచి. అవే వేసుకుంటే బొచ్చోడన్నా హైట్ ఉంటాడు. అవి వేసుకుంటే ఏం డిఫరెన్స్ లేదే. బెండే కాబట్టి ఒకసారి వద్దు నీకు ఇలా కనిపిస్తుంది. అక్కడ ఏముంది లేవడానికి. అరే ఎలా ఉంది మీ హైట్ నుంచి ప్రపంచం? ఫస్ట్ ఫ్లోర్ నుంచి గైస్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అలా ఉంది ప్రపంచం. పాపం నీకు తెలిసింది అయితే ఎవరు పొట్టుకోవాలి. నువ్వే అంటారు అందరు దానిలో నువ్వే పొట్టు. బాగానే ఇంతకి అది రెడీగా ఉంది. బాగాలేదంటే దొబ్బెద్దని చెప్పలేదు. ఇందాక వెళ్ళినప్పటి నుంచి చెప్పులు బాగున్నాయి, నా కాళ్ళకు కూడా బాగున్నాయి అంటుంది. నౌ వీఆర్ గోయింగ్ టు ఐదర్ తాజ్ మహల్ ఆర్ సంతోష్ ధాబా తెలీదు. వెళ్ళే దారిలో డిస్కషన్ అయ్యి సెలెక్ట్ చేసుకొని ఫైనలైజ్ చేస్తాము. సో యా ఏంటి 2 types of బంటి? ఏ బంటి ఇది? ఏ బంటి వచ్చేసు. అయిపోయింది డిన్నర్ సంతోష్ ధాబాలో. ఇప్పుడు అందరికి ఫుల్ నిద్రలు వస్తున్నాయి. అందరు ముఖాలు చూడండి. రావట్లేదు. అయిపోయింది డిన్నర్ అయిపోయింది.
అగో చూడు కావాల్సి డిన్నర్ అయిపోయింది. ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం సేపు అట్లా టైం పాస్ చేసి ఇంటికి వెళ్ళిపోవడం అయితే. ఓవర్ యాక్షన్ చేయకు. వీఆర్ బ్యాక్ హోమ్. 12:30 అయింది. జనరల్గా నార్మల్గా అయితే ఈ టైంలో నాకైతే నిద్ర ఏం రాదు. బట్ కొన్ని డేస్ నుంచి కొంచెం తొందరగా పడుకుంటున్నాను. ప్లస్ ఇప్పుడు హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి ఫుల్ భయంకరంగా నిద్ర వస్తుంది. ఎందుకంటే నేను వేసుకుంటున్న టాబ్లెట్స్ చాలా హెవీ ఉన్నాయి. సో దానివల్ల ఫుల్ నిద్ర వస్తుంది. ఆల్రెడీ 11 నుంచే ఫుల్ నిద్ర స్టార్ట్ అయిపోయింది అనమాట. 11 o'clock నుంచే ఫుల్ నిద్ర స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు పడుకోవడం. ఏహే భయంకరంగా నిద్ర వస్తుంది, మామూలుగా కదా టాబ్లెట్ల వల్ల. సో ఇంక ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పడుకోవడమే. ఫుల్ అంటే ఫుల్ నిద్ర, హాయిగా ఎప్పుడు పడుకోవాలా అని ఉంది నాకైతే. సో అది మ్యాటర్. ఈరోజుకి వ్లాగ్ అయితే ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.